హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దత్తాస్ కిచెన్. ఈరోజు మనము టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. 1/2 kg టమాటా తీసుకున్నాను కదా, వాటిని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఉడికింది ఫ్రెండ్స్. ఉడికిపోయింది. ఇప్పుడు పక్కకు పెట్టుకున్నాం వీటిని. దీన్ని వన్ గ్లాస్ కారం, 1/4 గ్లాసు ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. వీటిని మెత్తగా దంచుకొని ఈ మిశ్రమంలో వేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్, ఇంకా చింతపండు తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత వీటిని కడిగి నారలు సపరేట్ చేసుకోవాలి. తీసుకున్న చింతపండు ఉంది కదా, దీంట్లో వేసుకోవాలి. వేసుకొని చింతపండుని వేసుకున్న తర్వాత 1 minute ఉంచుకోవాలి. దీంట్లో ఇది మంచిగా కలుపుకోవాలి. తాలింపు వేసుకుందాం. ఇప్పుడు మనం దేంతోనైతే కారం తీసుకున్నామో దాంతోనే ఆయిల్ కూడా తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మిరపగింజలు వేసుకుంటున్నాను. 1 స్పూన్, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినపప్పు, ఎండుమిరపకాయలు 2 తీసుకున్నాను నేను. వీటిని ఇలా చుంచి తాలింపులో వేసుకోవాలి. చిటికెడు పసుపు. తాలింపుని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని కలుపుకున్న తర్వాత ఉడకబెట్టుకున్న టమాటాల్ని దీంట్లో వేసుకుంటే అయిపోద్ది. ఈ టమాటా మిశ్రమంని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంని దీంట్లో వేసుకున్నాం కదా, ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఇలానే ఒక 2-3 hours దాకా ఉంచుకోవాలి. అప్పుడు ఊరుతుంది. 2-3 hours దాకా పక్కన పెట్టుకోవాలి. అప్పుడు మనకి టమాటా పచ్చడి అనేది మంచిగా ఊరుతుంది. 1.5 hour కి ఈ విధంగా ఊరిందండి. టేస్టీ టమాటా పచ్చడి రెడీ అండి.